గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కొన్ని వస్తువుల గురించి చెప్తా. అవి పనికి రావు అని తెలిసినా అవి కొత్తవి, మన పెట్టిన పెట్టుబడిని ఎందుకు వ్యర్థం చేయాలని వాటి రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తాం. అవి వస్తువు దొరకని వస్తువు అయినా సరే వాటిని బాగా చేపించి లైన్లో పెట్టాలనుకుంటాం. కానీ వాటి వల్ల మనం డబ్బు నష్టపోతాము. ఫైనల్గా వచ్చేసి మనశ్శాంతిని కోల్పోతాం. అది పనికి రాదు. ఆ పార్ట్ దొరికినప్పుడు దాన్ని పక్కన పడేసి కాటాకి వేయటమో పాతనికి వేయటమో పక్కన పడేస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది. మన కళ్ళ ముందు పెట్టుకుంటే దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది నేను ఒక డీవీడీ కొన్నానండి. ఆ డీవీడీ కొంటే దాని సెన్సార్లు దొరకవు. అది ఒంగోలులో షోరూంలో మా ఊరు మొత్తం తిప్పా, కనిగిరిలో ఎక్కడా ఈ దొరకవు అన్నారు. అది కంపెనీ పేరు ఏందో మర్చిపోయాను, కానీ శాంసంగ్ అనుకుంటా. సెన్సార్లు దొరకవు. ఒంగోలు షోరూమ్ పోయి ఇచ్చాను. ఆ రోజుల్లో 250 రూపాయలు పెట్రోల్, నా సుజుకి బండి వేసుకొని పోయి 250 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టి అక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక వారం రమ్మని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వారం తర్వాత ఫోన్ చేస్తే ఇంకా కాలేదు అన్నారు. సరే వీళ్ళు ఇక్కడ రిప్లై ఇవ్వట్లేదులే అని దానికోసం నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళా. దానికి సామాన్ దొరకలేదన్నారు. సామాన్ దొరకలేదని చెప్పారు. చెప్పిన వాళ్ళు ఇది అసలు సామాన్ దొరకదు, పనికిరాదు, మీ వస్తువు మీరు తీసుకుపోమంటే పర్లా, వాళ్ళకి చెప్పలా. వాళ్ళు అట్నే పెట్టుకున్నారు. దానివల్ల నేను 2 సార్లు ఒంగోలు పోయిస్తే నాకైన ఖర్చు 500 రూపాయలు ఖర్చు అయింది. పోయిన పని 500 రూపాయలు ఆ రోజుల్లో, అంటే 1000 రూపాయలు. నేను డీవీడీ కొన్నంతకి 2700 కొన్నా. 1 సంవత్సరం పనిచేసింది, ఆ తర్వాత పని చేయలేదు అది. ఇక దాన్ని బాగు చేయించాలనే క్రమంలో మనశ్శాంతిని కోల్పోయా. అలాగే నేను ఒక ఇస్త్రీ పెట్టి ఒకటి కొన్నా. దాని అనుభవం మీద ఎలక్ట్రానిక్ పెట్టి ఆ షాప్ అతను ఏంటంటే కొత్త మోడల్, నేను ఒకటి అడిగితే అతను ఒకటి ఇచ్చాడు, కొత్త మోడల్ తీసుకుపోమని. దానికి ఎలక్ట్రానిక్ అది పోయిందనమాట, పాయింట్ తిప్పేది. ఆ షాప్ అతను అడిగితే నాకు సంబంధం లేదు, నేను అమ్మేసిన సంబంధం లేదు, ముందే గ్యారెంటీ అన్నాడు, తర్వాత సంబంధం లేదన్నాడు. ఇంకా తర్వాత దాన్ని మనశ్శాంతి కోల్పోయి ముందు దాని అనుభవంతో అంటే 1050 రూపాయలు పెట్టి ఇస్త్రీ పెట్టుకున్నాను. దీన్ని ఊరకు ఎందుకు భరించాలి, ఆ షాప్కి ఈ షాప్కి వెళ్ళి సార్లు తిప్పా. దాని ఇదైతే ఎక్కడ దొరకల. దానివల్ల టెన్షన్ వస్తుంది. మా అమ్మాయి అమెజాన్లో ఇది ఆఫర్ ఉందని ఒక ఇస్త్రీ పెట్టింది. ఆ ఇస్త్రీ పెట్టి ఖరీదంతా ఆఫర్లో 300కో 400కో వచ్చింది. అది ఇప్పుడు పనిచేస్తుంది. ఈ 1050 రూపాయలు పెట్టిన కొన్నది అది కళ్ళ ముందు ఉంటే మనశ్శాంతి పక్కన పడేస్తాం. కొన్ని వస్తువులు కొన్ని మనకి ఇబ్బంది పెట్టే వాటిని మనం కొనుక్కున్నాం కదా, ఇది నష్టపోతాం అంటే అంతవరకు నష్టపోతాం, అందరితో ఆగిపోతే పర్లా. ఇక మన పని మానుకొని ఆ షాపు కాడికి ఈ షాపు కాడికి తిప్పి దాన్ని ఎలాగైనా బాగా చేయించాలి ఇంకా నష్టపోయి ఫైనల్గా వస్తువు పనికిరాదు, మన సమయం వేస్ట్, మన మనశ్శాంతి వేస్ట్, టోటల్గా అంతా నష్టమే. మొదటి నేను డీవీడీ నుంచి నేర్చుకున్న అనుభవం, రెండోసారి ఇస్త్రీ పెట్టి తిప్పకుండా పక్కన పెడిసి కొత్త పెట్టుకున్నా. అలాగే మనం ఏంటంటే కొన్ని వాహనాలు, నేను ఒక రాజదూత్ బండి కొన్నా, అది ఎప్పుడు రిపేరే, దాన్ని పెట్రోల్ ఇష్టం వచ్చినట్టు తాగింది. 1 సంవత్సరానికి నా పని అయిపోయి మనశ్శాంతి కోల్పోయి లాస్ట్కి దాన్ని అమ్మిన తర్వాత హాయిగా, ప్రాణానికి హాయిగా ఉంది. ఇంకా తర్వాత దాని నుంచి నేర్చుకున్న అనుభవంతో మంచి మోడల్ బండ్లు, బాగుండే బండ్లు కొనుక్కుంటూ వచ్చాను. నేను దాదాపు సుజుకి బండి 5-6 సంవత్సరాలు ఆడా, చాలా బాగా పనిచేసింది. 2 స్టోక్ బండి. తర్వాత వాటి సామాన్ దొరకమని తెలిసి అమ్మేసి హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ కొనుక్కున్నా, హీరో కంపెనీ వాళ్ళు. 9 సంవత్సరాలు ఆ బండి మీద నేను ఒక్కసారి కూడా పడ్డా. ఒక సుజుకి మీద ఒకసారి పడ్డా, ఒక సుజుకి మీద పడలేదు, ఒక సుజుకి మీద పడ్డా, రాజదూత్ మీద పడ్డా, ఇంకపోతే సువేగా బండి మీద కూడా కింద పడ్డా. ఇంకా తర్వాత నాకు 9 సంవత్సరాలు వాడిన ఫ్యాషన్ ప్లస్ మీద నేను ఒక్కసారి కూడా పడలేదు. చాలా మంచి బండి అది. లైఫ్ అయిపోయి అది వేరే వాళ్ళకి అమ్మేసాం. ఇక తర్వాత మన గ్లామర్ బండి, దాని మీద ఒక్కసారే పడ్డా, కానీ బండి చాలా బాగుంటుంది. అది పడ్డా కానీ మాకు పెద్ద దెబ్బలు తగల. ఇవన్నీ బాగా ఉపయోగపడే బండి. మా అబ్బాయి దగ్గర మంచి పల్సర్ బండి తీసుకున్నా. ఈ పల్సర్ బండి మీద ఒకసారి కింద పడ్డా. దాని మైలేజ్ చూస్తే రావటంలా. ఇప్పుడు నా గ్లామర్ బండికి దీన్ని మెయింటెనెన్స్ చూస్తే అది కిలోమీటర్కి 2 రూపాయలు పట్టింది గ్లామర్ బండి. ఈ పల్సర్ బండికి మెయింటెనెన్స్ అయితే కిలోమీటర్కి 3.5 రూపాయలు పడుతుంది. దీన్ని మెయింటైన్ చేయలేక నెల రోజులకే నా పని అయిపోయింది. దాన్ని ఉంచుకోవాలా అమ్మాలని ఆలోచన చేస్తున్నా. ఇంకా మొత్తానికైతే ఆలోచన చేస్తే లెక్కేస్తే ఈ పల్సర్ బండి కనుక నేను ఒక 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఆడితే నా శక్తి మొత్తం లాగేస్తుంది. అందుకని దాన్ని అమ్మేసేసి ప్రశాంతంగా ఏదైనా మైలేజ్ వచ్చే బండి తీసుకుందామని ఆలోచన చేస్తున్నా. ప్యాషన్ ప్రో లాంటిది కానీ ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనకి నష్టపెట్టేది, కష్టపెట్టేది వస్తువైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, అది ఏదైనా సరే దాన్ని మనం ఎంత తొందరగా వదిలించుకుంటే అంత సంతోషంగా ఉంటాం. ఎందుకంటే దాన్ని బాగా చేయించాలన్న క్రమంలో మనం నష్టపోతాం. మనం బాగున్న వాళ్ళు మనం చెడిపోతాం ముందు. ఏ గాడికి దాన్ని బాగా చేయించాలి అని
దాన్ని బాగా చేసే కొద్దీ మళ్ళీ పట్టుదల పెరుగుతుంది. బాగా కాకపోయినా ఇంకా ఇది నెట్టైన దీని ఎందుకు చేయాలి పంతం వచ్చి మూర్ఖత్వం వచ్చి ఆ మూర్ఖత్వం నుంచి అవివేకం మొదలై అజ్ఞానం మొదలై లాస్ట్కి మనం పతనం అయిపోతాం. అది వస్తువైనా సరే మనిషి అయినా సరే దారికి రాని వస్తువు పాతనం కన్నా వేసేయాలి, లేకపోతే ఊరికైనా ఊరికైనా దానం చేయాలి. మనిషి అయినా సరే మారిన మనిషి కోసం మార్చాలని మనం ప్రయత్నం చేస్తే ఆఖరికి మనమే పనికి రాకుండా పోతాం. దీని గురించి నేను ఇదంతా చెప్పడం జరిగింది ఈరోజు వీడియో. మనల్ని ఇబ్బంది పెట్టేది వస్తువైనా సరే మనిషి అనేది ఎంత తొందరగా వదిలించుకుంటే మనిషి అయినా సరే ఎంత తొందరగా వదిలించుకుంటే అంత ప్రశాంతంగా జీవిస్తాం. వాళ్ళు మారకపోగా మనల్ని గందరగోళం పట్టిస్తారు. ఇది ఈ వీడియో యొక్క నీతి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.